మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మారిష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ జనవరి సెషన్ రిజల్ట్ ఎప్పుడు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2025 ఏం జరిగింది అంటే ఈరోజు 9th 10th కల్లా ఫైనల్కి ఇచ్చేశారు. 9th కొంచెం కాంట్రవర్సీ వచ్చేసరికి మళ్ళీ 10th తర్వాత ఒక కీ పెట్టారు. సో 11th రోజు అలా రిజల్ట్స్ రిలీజ్ చేసేసారు. సేమ్ ఈ ఇయర్ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేశాం. మనకి ఇయర్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ఇయర్ ఒక పెద్ద కాంట్రవర్సీ జరగబోతుందేమో అనిపిస్తుంది. మీకు ఆ ఎవిడెన్సెస్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ ఎవిడెన్సెస్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి మనకి ఎప్పుడని చెప్పారు, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ బై 12th February 2026 అని ఇచ్చారనమాట. ఖచ్చితంగా 12th February లోపలనే రావచ్చు అని అనుకుంటున్నాము. కానీ ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. ఎక్కువ క్వశ్చన్స్ ఎర్రర్ ఉంది, కొన్ని క్వశ్చన్స్కి అయితే అసలు ఆన్సర్ లేదు, కొన్ని క్వశ్చన్స్కి రాంగ్కి ఇచ్చారు, కొన్ని క్వశ్చన్స్ ఏమో డ్రాప్ చేశారు అని అంటున్నారు. సో దాని గురించి మీకు ఒక క్లియర్ ప్రూఫ్ చూపిస్తాను. ఫెడరేషన్ కోచింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్కి ఫెడరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే నియర్లీ 17 క్వశ్చన్స్ ఎర్రర్ ఉంటాయి అని అంటున్నారు అనమాట. 17 క్వశ్చన్స్ ఎర్రర్ ఉన్నాయని. అలా ఉంటే ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎన్టీఏ ఒక క్వశ్చన్ని డ్రాప్ చేసింది అనుకోండి, దాని వలన హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్ నష్టపోతాడు. ఎలా నష్టపోతాడు అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక క్వశ్చన్ డ్రాప్ చేసిండ్రు. ఈ ఫస్ట్ స్టూడెంట్ ట్రై చేశాడు, బాగా ట్రై చేశాడు, ఎక్కువ టైం పెట్టాడు. సెకండ్ స్టూడెంట్ అసలు ట్రై చేయలేదు, జస్ట్ ర్యాండమ్గా వదిలిపెట్టేశాడు. అయితే ఆ క్వశ్చన్ డ్రాప్ చేస్తే ఇద్దరికి ఫుల్ మార్క్స్ ఇస్తారు, ఇద్దరికి +4 మార్క్స్ ఇస్తారు. ఈ ఫస్ట్ స్టూడెంట్ ట్రై చేసినందుకు టైం అయితే కిల్ అయినట్లే కదా, టైం పోయినట్లే కదా. ఈ సెకండ్ స్టూడెంట్కి ట్రై చేయని స్టూడెంట్కి కూడా బెనిఫిట్ జరిగినట్లే కదా. ట్రై చేసిన స్టూడెంట్కి ట్రై చేయని స్టూడెంట్కి సేమ్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద మిస్టేక్ అని అంటున్నారు. దీనివల్ల స్టూడెంట్స్ నష్టపోతారు, ఎన్టీఏ వల్ల స్టూడెంట్స్ నష్టపోతారు. ఎవ్రీ ఇయర్ ఇంత పెద్ద సిస్టమ్, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉండి కూడా క్వశ్చన్స్కి ఎర్రర్ ఎలా ఇస్తారో అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదో చెప్తాను. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, 17 ఎర్రర్స్ ఇన్ జేఈ మెయిన్ ఆన్సర్ కీ, కోచింగ్ ఫెడరేషన్ డిమాండ్స్ బోనస్ మార్క్స్. 17 క్వశ్చన్స్ ఉన్నాయి అంటున్నారు ఎర్రర్. మొత్తం జేఈ మెయిన్స్లో ఉన్నాయి 75 క్వశ్చన్స్, దాంట్లో 17 క్వశ్చన్స్ ఎర్రర్ ఉన్నాయి అంటున్నారు. జేఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫైనల్ ఆన్సర్ కీ అండ్ రిజల్ట్స్ విల్ బి రిలీజ్డ్ సూన్. Meanwhile, the Coaching Federation of India has flagged 17 errors mostly in physics. నేను కూడా వీడియో చేశాను, ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేసి ఫిజిక్స్లోనే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, 11 వరకు ఉంటాయి. 11 వరకు క్వశ్చన్స్ ఛాలెంజ్ చేశాము. కాలేజ్ ఇన్స్టిట్యూషన్ తరపున స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, తర్వాత క్వశ్చన్ యొక్క ఆన్సర్కి ఇవన్నీ తీసుకొని 11 క్వశ్చన్స్ వరకు ఛాలెంజ్ చేశామని. 10 to 11 క్వశ్చన్స్ వరకు ఉంటాయని చెప్పాను. బట్ ఇప్పుడు ఫైనల్గా 17 క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, 17 errors mostly in physics. In NTS provisional solutions demanding bonus marks and raising concern over transparency and exam quality. ఇలా ఇచ్చారు దీంట్లో ఇక్కడ. And the credibility of the JEE Mains 2026 Session 1 answer key has come under scrutiny after the Coaching Federation of India alleged multiple errors in the provisional solutions released by the National Testing Agency, claiming that these mistakes could significantly alter students' ranking. The Federation has demanded bonus marks for several disputed questions. Okay, దీనివల్ల ఫైనల్గా అయితే ఇష్యూ అవుతుంది. మీకు అనిపించుండొచ్చు ఏంటి అంటే, సరే ఏదో ఒక ఆర్టికల్లో ఇలా ఇచ్చారు కదా అని చెప్పేసి. యాక్చువల్గా ఎక్కువ క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి మిస్టేక్స్ అయ్యాయి అని ఛాలెంజింగ్ చేశాం వెరీ క్లియర్గా. మేము దగ్గరుండి ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ఛాలెంజ్ చేశాం. ఇంత మిస్టేక్ అయితే ఉండొద్దు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్టీ వాళ్ళు సడన్గా ఇక ఫైనల్కి ఇచ్చేస్తారు, ఇంకేముండదు. ఫైనల్కి క్వశ్చన్ ఐడి ఆన్సర్ ఐడి ఇచ్చేస్తారు, వెంటనే మధ్యరాత్రిలా రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. చాలా చాలా టెన్షన్స్, బాగా కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి చాలా టెన్షన్ ఉంటుంది. ఈ లాస్ట్ ఇయర్ లాగానే ఎవ్రీ ఇయర్ ఎన్టీఏ పేరెంట్స్ని స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడంలో నెంబర్ 1 ఉంటుంది అని అనిపిస్తుంది. చాలా బాధ అవుతుంది ఇది చూస్తే. ఇన్ని క్వశ్చన్స్ మిస్టేక్ అయితే ఉండొద్దు. ఇంక ఎక్స్ప్లెనేషన్ ఏముండదు, డైరెక్ట్ ఫైనల్కి ఇచ్చేస్తారు, రిజల్ట్ ఇచ్చేస్తారు. సరే, ఏదేమైనా సరే కష్టపడ్డ స్టూడెంట్కి అయితే ఏమవుతుంది, మంచి జరగాలని కోరుకుందాము. ఇక్కడ ఫుల్ మార్క్స్ ఇస్తే అటెంప్ట్ చేసిన స్టూడెంట్కి అటెంప్ట్ చేయని స్టూడెంట్కి డిఫరెన్స్ ఉండదు అనమాట. అది ఆ విషయంలో మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఇన్ఫర్మేషన్.
ఫిజిక్స్లోనే ఎక్కువ ఉన్నాయి క్వశ్చన్స్. సో ఇంకొకటి నా వైపు నుండి కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. కొద్దిమంది స్టూడెంట్స్ తక్కువ స్కోర్ వచ్చి చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు. బాగా కష్టపడ్డాం సార్, కాలేజ్లో 200, 250, 260, 220 అలా వచ్చేది, బట్ ఇక్కడ ఫైనల్ జనవరి సెషన్లో 170, 160 అలా వచ్చింది. మాకు అసలు మంచి కాలేజీలో వస్తుందా, సీట్ వస్తుంది, బట్ టాప్ కాలేజీలో వస్తుందా రాదా అని. కొద్దిమంది స్టూడెంట్స్ మాకు ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుందా రాదా, 99% వస్తుందా అని టెన్షన్ పడుతున్నారు. సో అందరి రిజల్ట్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని గ్యాదర్ చేసి చెప్తున్నా, ఈసారి తక్కువ స్కోర్కే గుడ్ పర్సెంటైల్ వస్తుంది. ఎందుకు అంటే పేపర్ అనేది ఈజీగా లేదు, ఏ పేపర్ కూడా వెరీ ఈజీగా లేదు. 3 సబ్జెక్టులు ఉంటాయి కదా. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మ్యాథ్స్ టఫ్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లో మ్యాథ్స్ ఎప్పుడు లెందీ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ డూయబుల్ చేసేటట్లు ఉంటుంది అనమాట. కానీ ఈసారి ఏమైందంటే మ్యాథ్స్ యాజ్ యూజువల్ టఫ్, కెమిస్ట్రీని కూడా కాంప్లికేటెడ్ ఇచ్చారు, కొన్ని సెషన్లో ఫిజిక్స్ కూడా టఫ్ ఇచ్చారు. ఏవైనా 2 సబ్జెక్టులు టఫ్గా ఇచ్చారు టైం టేకింగ్ అంటే ఇంకా ఆ సెషన్ మొత్తం టఫ్ అని అంటారు. యావరేజ్ ఆ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని, యావరేజ్ హార్డ్ వర్క్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. స్టూడెంట్స్కి 2 రకాలు, హై హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్, తక్కువ హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ఏ సెషన్ కూడా ఈజీగా లేదు, అంటే టైం టేకింగ్. ఈ ఫ్యాకల్టీ కూడా కూర్చొని సాల్వ్ చేస్తుంటే ఎక్కువ టైం తీసుకుంటుందంటే పేపర్లు ఏంది టఫే అనమాట. అలాంటి పేపరే ఈసారి వచ్చింది. సో లో స్కోర్స్కి గుడ్ పర్సెంటైల్ దిస్ టైమ్ ఇన్ ఆల్ సెషన్. 10 షిఫ్ట్లో ఏది కూడా డెడ్ ఈజీ ఉంది. ఇంకా ఈ పేపర్ ఇంకా చాలామందికి 280 వస్తుంది అన్నట్లు లేదు. 280 వస్తుంది కొద్దిమంది స్టూడెంట్స్కి, కానీ ఎక్కువ మందికి 280 అబోవ్ వస్తుంది అన్నట్లు లేదనమాట పేపర్. సో మ్యాథ్స్ యాజ్ యూజువల్ లెంతీ, ఈసారి టఫ్. అండ్ ఫిజిక్స్ ఎక్స్పెక్టెడ్ ఈజీ టు మోడరేట్ అలా ఉంది. కెమిస్ట్రీ మాత్రం సర్ప్రైజ్ ఈసారి, చాలా లెందీ ఇచ్చాడు, అన్ని సెషన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత టైం కిల్లింగ్ కొన్ని క్వశ్చన్స్ 1.5 to 3 minutes కూడా టైం తీసుకున్న క్వశ్చన్స్ ఉన్నాయి. మోర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం వల్ల కెమిస్ట్రీ అనేది లెందీ అయిపోయింది. ఎప్పుడైతే కెమిస్ట్రీకి ఫిజిక్స్కి ఎక్కువ టైం ఇచ్చేసరికి మ్యాథ్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, చాలా తక్కువ టైం దొరికేసరికి ఓవరాల్గా పేపర్ అనేది టఫ్ అయి కూర్చున్నది స్టూడెంట్స్కి. అదే పేపర్ని ఇప్పుడు స్టూడెంట్ ఇంటి దగ్గర కూర్చొని వరుసగా సాల్వ్ చేస్తే 180 మార్క్స్, 190 మార్క్స్, ఈజీగా 160+ మార్క్స్ వచ్చేవి అని స్టూడెంట్స్ చెప్పవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం స్టూడెంట్స్ కష్టపడ్డ స్టూడెంట్ రాశాడు, కానీ టైం సరిపోక, టైం మేనేజ్మెంట్ లేక తక్కువ మార్క్స్ వచ్చాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ నర్వస్ కాకండి, మీకు తక్కువ స్కోర్కి ఈసారి గుడ్ పర్సెంటైల్ రావచ్చు. సీట్ ఈస్ డిసైడెడ్ బై ర్యాంక్ ఓన్లీ. మనకు ర్యాంక్ డిసైడ్ చేస్తుంది అనమాట సీటు. అంటే మీరు రాసిన క్వశ్చన్స్ని బట్టి పర్సెంటైల్ వస్తుంది, పర్సెంటైల్ని బట్టి ర్యాంక్ని బట్టి మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ మీకు సింపుల్ వేలో చెప్పాలంటే ఇలా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇలా ఓవరాల్గా ర్యాంక్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఏం అడిగిండో అది కంప్లీట్ చేసేస్తారనమాట. ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ర్యాంక్ని బట్టి మనకు సీట్ వస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు ర్యాంక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే ఏప్రిల్ తర్వాతనే. సో మీకు వచ్చిన పర్సెంటైల్ని బట్టి చెప్పొచ్చు, పర్సెంటైల్ని బట్టి 99% అబోవ్ వస్తే మనకు టాప్ కాలేజ్లో వస్తుంది, 60% వస్తే మనకు సీట్ రాదు, ఇలా చెప్పొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే బాగా కష్టపడి 94% వస్తుంది సార్ నాకు మంచి కాలేజ్లో సీట్ వస్తుందా రాదా, ఇటువంటి స్టూడెంట్స్కి కోసం చెప్తున్నా ర్యాంక్ ఈజ్ అల్టిమేట్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ రిజల్ట్ ఎలా వస్తుంది అని అంటే మీరు సేమ్ రిజల్ట్ ఎలా చూసుకోవాలంటే క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఫైనల్కి తర్వాత రిజల్ట్ ఇస్తారు. అందులో మ్యాథ్స్ పర్సెంటైల్ ఇస్తారు, ఫిజిక్స్ పర్సెంటైల్ ఇస్తారు, కెమిస్ట్రీ పర్సెంటైల్ ఇస్తారు, ఓవరాల్ పర్సెంటైల్ ఇస్తారు. ఈ ఓవరాల్ పర్సెంటైల్ ఇంపార్టెంట్ అనమాట. ర్యాంక్ ఇవ్వరు మీకు. ఇప్పుడు జనవరి సెషన్లో ర్యాంక్ ఇవ్వరు. ఈ ర్యాంక్ ఎప్పుడు ఇస్తారంటే ఏప్రిల్ తర్వాత బెస్ట్ ఆఫ్ 2 తీసుకొని ఇస్తారనమాట. అంటే జనవరి ఏప్రిల్లో ఏది బెస్ట్ స్కోర్ ఉంటే ఆ పర్సెంటైల్ దానికి తగ్గట్లు ర్యాంక్ ఇస్తారనమాట. ర్యాంక్ విల్ గివ్ ఆఫ్టర్. అంటే ఈసారి మీకు ఓన్లీ పర్సెంటైల్ తెలుస్తుంది, పర్సెంటైల్ మాత్రమే తెలుస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. మై డియర్ స్టూడెంట్స్, జేఈఈ మెయిన్స్ తక్కువ స్కోర్ వచ్చినా ఎక్కువ స్కోర్ వచ్చినా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. బిట్సాట్ అని, ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని, ఓకే, తర్వాత కామెట్ కే అని, ఇటువంటి ఎంట్రన్సెస్ కూడా మీరు రాసి పెట్టుకోండి సేఫ్ జోన్ పర్పస్లో. మీ ఎనర్జీ ఏంటో మీకు తెలియదు మై డియర్ స్టూడెంట్స్. మీరు ఏ ఎగ్జామ్లో క్లిక్ అవుతారు, ఏ ఎగ్జామ్లో మీకు దెబ్బతింటారనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇటువంటి ఎంట్రన్సెస్ రాసి పెట్టుకుంటే మీ ముందర ఒక 10 ఆప్షన్స్ ఉంటాయి, 10-12 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు సెలెక్టెడ్గా వెళ్తారు.
ఓకే లేదు అలా అనమాట మీకు బెస్ట్ ఆప్షన్ ఏది అని ఎంక్వైరీ చేసుకుంటారు కదా. అన్ని ఎంట్రన్సెస్ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ టైంలో మీకు చాలా ఫ్రీ టైం ఉంటుంది. అప్పుడు ఎంక్వైరీ చేసుకుంటారు. ఓకే బిట్స్ పిలాని బెటరా, బిట్సాట్ ద్వారా ఎంత మనీ అవుతుంది, ఓకే వెబ్సైట్ ద్వారా బెటరా, జేఈ మెయిన్స్లో నాకు ఈఎన్ఐటి బెటరా, ఇలా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అన్నీ అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అటువంటి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి మనీ ఏం తీసుకోదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడమే మన ఛానల్ టార్గెట్. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. బోర్డ్ ఎగ్జామ్ని జాగ్రత్తగా రాయండి. మీకు 75% రావాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 75% ఎబో రావాలి. అప్పుడే మీరు చాలా ఎంట్రన్సెస్కి ఎలిజిబుల్ అనమాట.